రాష్ట్ర నూతన ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం అవన్నీ కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా ఎవరికి అర్హులు ఎవరైతే ఇల్లు లేదు వాళ్ళందరికీ కూడా మొదటి విధంగా ఇల్లు వస్తాయి. ఎవరైతే ఇల్లు లేవో సర్వే చేస్తారు. అధికారులు ఉంటారు, మీ సర్పంచ్ ఉంటారు, మీ ఎంపీ ఉంటాడు, అందరూ ఉంటారు. నా ఓడు నీ ఓడు అనేది లేదు. పార్టీ ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారు. అంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తారు. కానీ ఇల్లు ఉన్నోళ్ళు ఇల్లు కావాలి అంటే మాకు రావు. ఓపెన్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇల్లు కట్టుకున్నా, నాకు ఇంకో ఇల్లు కావాలంటే మాకు రాదు. ఫస్ట్ లేని వారికి ఇల్లు ఇచ్చేది గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తారు. ఒకటి. రెండవది ఈ 275, 266, 215 ఏదైతే నిన్న మనకు రేషన్ కార్డు మన ఏదైతే రాలేదు, అదే 715, 766 రెండింటి కూడా పాస్బుక్స్ వచ్చినాయంట. వాళ్ళందరూ కూడా తరంలో పెట్టించేసి వాళ్ళందరూ కూడా రేపు మనకు రైతు బంధు వచ్చేటందుకు ప్రయత్నం చేసి రైతు బంధు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలా మంది అర్జెంట్ ఉన్నారు, చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ధరలో వచ్చేసి ధరలు పెట్టించేసి రైతు బంధు వచ్చే ప్రయత్నం చేస్తాము. వాళ్ళందరూ కూడా ఒకసారి లీస్ట్ ఊరికే ఇస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా చేయించడం జరుగుతుంది. అది కాకుండా రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్లు కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇండ్లు కానీ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఇంకొకటి అన్నింటికన్నా ముఖ్యం, ఇప్పుడే డిప్యూటీ సర్పంచ్ గారు బస్సు వస్తుంది అన్నారు. రేపు ఫస్ట్ నుంచి బస్సు కూడా వస్తుంది. అప్పుడు 400 నుంచి వరపతి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. మిగతా మగవారు ఆటోలు ఎక్కకుండా బస్సు ఎక్కితే సంతోషపడతాం. ఎందుకంటే బస్సులో కూడా వాళ్ళకు డీజిల్ పైసలు వెళ్ళాలి. అది ప్రభుత్వం మనదే. మన ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఆటోలు కానీ అవి అంటే ఆటోలతో ఏమైనా సామాన్ తెప్పించుకోండి, కానీ బస్సు మాకు ఎక్కే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే బస్సు ఎవరు ఎక్కడ